పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం చదువుకుందాం. బబులోను రాజైన నెబుకద్రెజరును అతని సమస్త సేనయు అతని అధికారము క్రిందనున్న భూరాజ్యములన్నీయు జనములన్నీయు కూడి యెరూషలేము మీదను దాని పురములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు దర్శనమైన వాక్కు, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు వెళ్ళి యోధా రాజైన సిద్కియాతో ఇలాగ చెప్పుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగించుచున్నాను. అతడు మంట పెట్టి దాన్ని కాల్చివేయును. నీవు అతని చేతిలో నుండి తప్పించుకున్న జాలక నిశ్చయముగా పట్టబడి అతని చేతికి అప్పగింపబడెదవు. బబులోను రాజును నీవు కన్నులార చూచెదవు. అతడు నీతో ముఖాముఖిగా మాట్లాడును. నీవు బబులోనునకు పోవుదువు. యోధా రాజువైన సిద్కియా, యెహోవా మాట వినుము. నిన్ను గూర్చి యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, నీవు ఖడ్గము వలన మృతి పొందక నెమ్మదిగానే మృతి పొందెదవు. నీకంటే ముందుగా నుండిన పూర్వరాజులైన నీ పితరుల కొరకు ధూపద్రవ్యములు కాల్చినట్లు అయ్యో నా ఏలినవాడా అని నిన్ను గూర్చి అంగలార్చు జనులు నీ కొరకు ధూపద్రవ్యము కాల్చుదురు. అలాగ కావాలనని ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యోధా పట్టణంలో లాకీషును అజేకాయును ప్రకారములు గల పట్టణములుగా మిగిలి ఉన్నవి. బబులోను రాజు దండు యెరూషలేము మీదను మిగిలిన యోధా పట్టణములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా ప్రవక్త అయిన ఇర్మియా యెరూషలేములో యోధా రాజైన సిద్కియాకు ఈ మాటలన్నిటినీ ప్రకటించుచూ వచ్చెను. యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యంలోనున్న హెబ్రీలను కానీ హెబ్రీ రాండ్రను కానీ అందరినీ విడిపించినట్లు విడుదల చాటింపవలనని రాజైన సిద్కియా యెరూషలేములోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ నిబంధనను బట్టి అందరూ తమకు దాసీ జనముగా నున్న వారిని విడిపించుదమనియు ఇక మీదట ఎవరును వారి చేత కొలువు చేయించుకొనమనియు ఒప్పుకొని ఆ నిబంధనలో చేరిన ప్రధానులందరూ ప్రజలందరూ విధేయులై వారిని విడిపించిరి. అయితే పిమ్మట వారు మనసు మార్చుకొని తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాసీ జనులు మరలా దాసులుగాను దాసీలుగాను లోపరుచుకొనిరి. కావున యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధనను చేసిన తిని నీకు అమ్మబడి 6 సంవత్సరములు కొలువు చేసిన హెబ్రీలకు మీ సహోదరులను 7 సంవత్సరములు తీరిన తరువాత మీరు విడిపింపవలెను. అయితే మీ పితరులు తమ చెవియొగ్గక నా మాట అంగీకరింపకపోయిరి. మీరైతే ఇప్పుడు మనసు మార్చుకొని ఒక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటించమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసితిరి, నా దృష్టికి యుక్తమైనది చేసితిరి. పిమ్మట మీరు మనసు మార్చుకొని నా నామము అపవిత్రపరిచితిరి. వారు ఇచ్ఛానుసారముగా తిరిగినట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తరువాత అందరూ తమ దాసీలను మరలా పట్టుకొని తమకు దాసులుగాను దాసీలుగాను ఉండుటకై వారిని లోపర్చుకొంటిరి. కాబట్టి యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగు వారికి విడుదల ప్రకటింపవలనని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే. ఆలోచించుడి, విడుదల కావాలనని నేనే చాటించుచున్నాను. అది ఖడ్గ క్షామ సంకటములను పాలగుటకై విడుదలయే. భూరాజ్యములన్నిటిలోనూ ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్మను అప్పగించుచున్నాను. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాన్ని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచి దూడతో సమానులుగా చేయుచున్నాను. అనగా యోధా అధిపతులను యెరూషలేము అధిపతులను రాజ పరివారంలోని వారిని యాజకులను దేశ జనులందరినీ ఆ దూడ యొక్క 2 భాగముల మధ్య నడిచిన వారందరినీ ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను. వారిని శత్రువుల చేతికి వారి ప్రాణము తీయచూచి వారి చేతికి వారిని అప్పగించుచున్నాను. వారి కలేబారంలో ఆకాశ పక్షులకును
మృగములకును ఆహారముగా ఉండును. యోధా రాజు అయిన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువుల చేతికి, వారి ప్రాణము తీయజూచి వారి చేతికి, మీ యొద్ద నుండి వెళ్ళిపోయిన బబులోను రాజు దండు చేతికి అప్పగించుచున్నాను. యెహోవా వాక్కు ఇదే. నేను ఆజ్ఞ ఇచ్చి ఈ పట్టణమునకు వారిని మరలా రప్పించుచున్నాను. వారు దాని మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని మంట పెట్టి దాన్ని కాల్చివేసెదరు. మరియు యోధా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయుదును. ఇంతటితో ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఎండి నడిపించునుగాక. ఆమెన్.